ఇవాళ అంటే మాలలు ఇది న్యాయ వ్యవస్థ ఒప్పుకోలేదు, ఇది రాజ్యాంగబద్ధం కాదనేది వాళ్ళు వాదిస్తొచ్చారు. మాల మహానాడు ఉంది, ఇటు ఎంఆర్పిఎస్. 2 వర్గాలు చీలిపోయాయి. ఈ చీలిపోవడాన్ని చూసి మాలాంటి వాళ్ళము ఇది చీలిపోవడం అనేది ఇది దీర్ఘకాలంలో చాలా ప్రమాదము. తర్వాత దళితులు 17% దళితులు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు దళిత ఓటును చాలా సీరియస్గా తీసుకుని, అంటే మీరు ఇది డివిజన్ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటంటే అంతకుముందు ప్రతి రాజకీయ పార్టీ దళితుల గురించి మాట్లాడి, కానీ డివిజన్ వచ్చిన తర్వాత దళితుల గురించి వాళ్ళు ప్రస్తావన కూడా చేయడం లేదు. అందుకని మీరు గమనిస్తే ఇప్పుడు మహిళల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ దళితుల మీద లేదు. ఇందిరాగాంధీ గారు అయితే నిరంతరంగా దళితుల గురించి మాట్లాడింది. ఆ రోజుల్లో గిరిజనులు హరిజనులు అనేటువంటిది రోజు మనం వినేది రేడియోలో. కానీ అది పోయి ఇప్పుడు రాజకీయాలు మారింది కాబట్టి మాలాంటి వాళ్ళము ఇద్దరికి చెప్పడం ఏంటంటే, మీరు ఈ డివిజన్ ఒప్పుకోండి, డివిజన్ ఒప్పుకొని మీరు యునైట్ కండి. ఈ డివిజన్ ఒకసారి వచ్చిన తర్వాత మీరు వర్గీకరణ జరిగిన తర్వాత మీరు మళ్ళీ కలిసి సంఘటితంగా మీరు ఇంకా చాలా విషయం, ఇది 4-5%కు సంబంధించిన సమస్య. ఉద్యోగాలు కానీ ఈ రిజర్వేషన్ 4-5% ప్రజలకు మాత్రం వాళ్ళల్లో, కానీ 95% మంది ప్రజలు గ్రామాల్లో ఇంకా హింసను అనుభవిస్తున్నారు, తర్వాత వివక్షను అనుభవిస్తున్నారు, అన్టచబిలిటీ ఇంకా ఉంది. కనుక ఈ అన్టచబిలిటీ పోవాలన్నా, వాళ్ళు డిగ్నిఫైడ్గా బ్రతకాలన్నా, లేదా ఇంకా కాస్త భద్రతతో బతకాలన్నా ఈ 2 వర్గాలు లేదా ఈ 59 మంది కలవాలి. కలిస్తే అప్పుడు ఇంకా అన్యాయం జరుగుతున్నటువంటి ఏదైతే గ్రామీణ వ్యవస్థ ఉందో, లేక అన్యాయానికి గురవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు న్యాయం చేయడం కొరకని వీళ్ళిద్దరూ కలవడం అనేది అవసరం అనేది మనము ఇటు మాలలకు కానీ ఇటు మాదిగలకు కానీ చెప్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే, మాల సామాజిక వర్గానికి కొంత ప్రయోజనాలు వచ్చాయి కాబట్టి ఈ ప్రయోజనాలు పోతాయి అనే ఒక అనుమానం కానీ, లేదా కొంత అంటే వాళ్ళకు ఇది మనకి ఇవి రావేమో అవకాశం, ఎందుకంటే అవకాశాలు తగ్గుతున్నటువంటి దశలో మనం ఉన్నాం. ప్రభుత్వము డిస్ఇన్వెస్ట్మెంటు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మూసేయడము, బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ సంస్థలు నిర్వీర్యమైపోయాయి. కనుక ఇప్పుడు ఉన్న అవకాశాల్లో ఎవరికి అవకాశాలు అనేటువంటిది ప్రశ్న వస్తుంది. కనుక మనము మీరు కలవండి అని మనం చెప్తున్నాము. కానీ కొన్ని ప్రయోజనాలు పొందినటువంటి మాలవర్గం ఎంత ప్రయోజనాలు పొందినవనేది ఇవాళ మనకు తెలియదు. ఎంత శాతము మాలలు ఉద్యోగాలకు వచ్చారు, ఎంత శాతం మంది మాదిగలకు న్యాయమైన వాటా నిరాకరించబడ్డది అనేది అది ఎప్పుడు తెలుతుందంటే మొత్తంగా స్టాటిస్టిక్స్ ఉండాలి. ఒకటి పాపులేషన్ స్టాటిస్టిక్స్ రాలేదు ఇంకా, సెన్సెస్ లేదు కనుక శంకరం గారు రాసిన ఒక ఆర్టికల్లో 1911 సెన్సెస్ తీసుకొని ఎక్స్ట్రాపులేట్ చేసి, మీరు ఆ పాపులేషన్ ఏమి డ్రాస్టిక్గా మారుండదు కదా, మాలలైనా మాదిగలైనా విపరీతమైన జనాభా పెరిగి ఉండదు, అదే రేషియోలో ఉంటుంది. కాబట్టి దాన్నే మీరు ప్రమాణంగా తీసుకొని మీరు ఈ వర్గీకరణ చేయండి అనేది శంకరం గారు. బాలగోపాల్ గారు అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి న్యాయంలో న్యాయం జరగాలి అనేటువంటి పౌరాకుల సంఘము మాలాంటి వాళ్ళం కూడా దానికి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళేమో కొంత ప్రయోజనాలు పోతాయి అనేటువంటి ఒక భయం ఉంది. రెండవది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైనదంటే, మీరు పాపులేషన్ ఒకటి తీసుకోండి, తర్వాత ఎంతమందికి ఎంత ప్రయోజనం జరిగింది అది కూడా ఒకసారి చూడండి అని కూడా ఒకటి యాడ్ చేశారు. అంటే కేటగరైజేషన్ చేయవచ్చు అన్నారు. కనుక మాదిగా సమూహము లేదా ఎంఆర్పిఎస్ అంటే మీకు ఇంతకాలంగా అడ్డున్నటువంటి రాజ్యాంగ అంటే జ్యుడిషియరీ చేసిన నిర్ణయం ఏదైతుందో ఇంతకాలం మీరు అడ్డు అన్నారు, అది తొలగిపోయింది కదా, ఇప్పుడు చేయండి అనేది వాళ్ళ డిమాండ్. మాల మహానాడు లేదా మాల సామూహిక వర్గం ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టు మీరు జనాభా అన్నారు, జనాభా లెక్కలు లేవు, ఎవరు ఎంత ప్రయోజనం పొందారు అనేటువంటిది కూడా పెట్టారు. కనుక ఎంతమంది ప్రయోజనం పొందారు మీరు ఎంపెరికల్ ఎవిడెన్స్ కానీ అది తీసిన తర్వాత దాన్ని అంటే పూర్తిగా వాళ్ళు అపోజ్ చేయడం లేదు. అంటే అట్లీస్ట్ మేము మాట్లాడిన వాళ్ళు, లేదా మొన్న కూడా నేను మాలా సమూహం పెట్టిన మీటింగ్ వెళ్తే వాళ్ళు ఏంటంటే, సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇది ఉంది కదా, కనుక ఇది ఈ ఆధారాలు తీసుకొని ఎంపెరికల్ ఎవిడెన్స్ తర్వాత మీరు
రిజర్వేషన్ మేము వీఆర్ నాట్ అపోజ్ టు రిజర్వేషన్స్ అనే స్టాండే తీసుకుంటాను. సరే కొందరు వద్దు అని అంటున్నారు, కానీ ఇక్కడ తెలంగాణ వరకు అయితే నాకు తెలిసినంత వరకు మాలా సమూహము వద్దు, మేము దాన్ని నిర్ణయం అమలు చేయకండి అని అంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కానీ మాదిగా ఎంఆర్పిఎస్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకసారి తొలగితే ఇంప్లిమెంట్ చేసేయండి ఇమీడియట్గా. కేటగరైజేషను ఒక న్యాయబద్ధమైన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? వీళ్ళేమో ఎంపెరికల్ ఎవిడెన్స్ కావాలంటే వీళ్ళు అడ్డుపడడం కొరకే ఇవన్నీ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళేమో సుప్రీంకోర్టును జడ్జిమెంట్ స్ఫూర్తి ప్రకారం లెక్కలు తీయండి, లెక్కల ప్రకారం ఎవరికి ఎంత వచ్చిందో మీరు దాని నుంచి ప్రొసీడ్ కండి. ఇక్కడే దాగింది ఇప్పుడు సమస్య. మాలాంటి వాళ్ళము చేస్తున్న ఏమిటంటే ఇద్దరితో మాట్లాడుతున్నాం, మీరు అంగీకరించండి, దాన్ని అడ్డుకోకండి. కొంత వాళ్ళకు అంటే అవకాశాలు వాళ్ళకి ఎక్కువ రాలేదు. అదైతే ఎంపెరికల్ ఎవిడెన్స్ ఎంత అని తెలియదు, కానీ మా అనుభవంలో నేను కూడా చాలామంది దళిత పిల్లల్ని గైడ్ చేశాను. నేను గైడ్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఈ మాది కానీ సబ్ కాస్ట్ లేదు కనుక దళిత పిల్లలంటే తీసుకొని నేను ప్రత్యేకంగా వాళ్ళకు పిహెచ్డి గైడెన్స్ నేను ఇచ్చాను. ఇప్పుడు ఇది మాదికి వచ్చిన తర్వాత నేను గైడ్ చేసిన పిల్లలందరూ మాల పిల్లలే. అంటే ఎక్కడో ఒక చోట ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే ప్రొఫెసర్స్ అంతా ఆ సమూహానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ఎంపెరికల్ ఎవిడెన్స్ కంటే కూడా అన్యాయం జరిగిందనేది ఒకటి వాస్తవం. కనుక ఇద్దరు కలిసి కూర్చొని అటువైపు ఇటువైపు ఇద్దరు కూర్చొని సామరస్యంగా ఈ సమస్య పరిష్కరించుకొని దళిత ఉద్యమం ఒక ఐక్యంగా, ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో చాలా మార్జినలైజ్ అయిపోయారు. 8-7% ఉంటే 8 అటు ఆ పార్టీకి వేస్తే 7 ఇక్కడ వేస్తారనేది. కనుక ఆ పార్టీకి 8-7 అంటే రాజకీయ పార్టీకి 1% తేడా అయింది. మనకు మాదిగలు వేస్తే వాళ్ళకు మాలలు వేస్తారు. కనుక వేయనివ్వండి, మనం వెళ్ళి దానికి ప్రచారం చేసి మీకు